भवति शतमानं भवति शतमानं भवति। హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కారాలు అందించేందుకు, చక్కని ఆశీర్వచనాలు ఇచ్చేందుకు గురుగారు మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామచంద్ర శర్మ గారు. గురుగారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి శ్రీమాత్రే నమః. నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారీష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమస్వాహ. సద్గురువులకు అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ సద్బుద్ధి, జ్ఞానాన్ని, యశస్సును, కీర్తిని ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వవలసిందిగా గురువుగారిని కోరుకుంటూ, భగవద్బంధువులకు అనేక శుభాలు జరగాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మంజుల మేడం, చింతల నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మంజుల గారు? మా బాబు గురించి మేడం. నక్షత్రం చెప్పండి. శ్రవణ నక్షత్రం, మకర రాశి మేడం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు మీ పాదాలకు నమస్కారాలు గురుగారు. శివార్పణం. ఏమ్మా మీ పేరేంటి? నా పేరు మంజుల గురుగారు. మంజుల. శ్రవణ నక్షత్రం, మకర రాశి. మీ కూతురా? బాబుది గురు. బాబు ఏం చదువుకుంటున్నాడు? బాబు యూఎస్లో ఉన్నాడు గురుగారు, మాస్టర్ చదువుతున్నాడు. అయిపోయింది గురుగారు మాస్టర్ ఆయనది. అయితే మన కైలాసపురంలో ఆయన జాబ్ కోసం అభిషేకం కూడా చేయించుకున్నాం గురుగారు. ఇంకా జాబ్ రాలేదు. అమ్మగారికి కంకణం కూడా ఇచ్చింది గురుగారు. ఆషాఢమాస అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత భగవద్బంధువులకు మంచి జరిగేటువంటి సమయము ఆసన్నం అవుతుంది. అయితే అమెరికా దేశములో ప్రస్తుత పరిస్థితులలో బాబు ఒకరే కాదు, చాలామంది కూడా ఉద్యోగపరంగా కాస్త ఇబ్బందులకు గురి అవుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ అమావాస్య నుంచి శ్రావణ మాసం ఆరంభమైన మొదటి రోజు నుంచే అక్కడ ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ మేలు జరిగేటువంటి, మంచి జరిగేటువంటి సమయము రాబోతుంది. కాబట్టి చింతించవలసిన అవసరం లేదు. శ్రవణ నక్షత్రము నక్షత్రాధిపతి చంద్రుడు, మకర రాశి రాశ్యాధిపతి శని. అందుకే మీరు కైలాసపురంలో అభిషేకం ఎందు గురించి చేయించుకోమన్నా అంటే రాశ్యాధిపతి శని కాబట్టి ఈశ్వరుడి కృప లభించాలనేటువంటి ఒక సదుద్దేశపూర్వకంగా కైలాసపురంలో కదం పెట్టి కష్టాలు దూరం కావడానికి ఆ నర్మదా సాలగ్రామ లింగానికి అభిషేకం చేయించుకున్నారు. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఇక శ్రవణ నక్షత్రము మంచి నక్షత్రము. సౌమ్యుడు, సద్గుణవంతుడు, బుద్ధిమంతుడు, చక్కటి తెలివితేటలుంటాయి. తనదైన శైలితోటి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలనేటువంటి ఒక కుతూహలముతోటి ఉన్నటువంటి జాతకుడు. మీరు ధైర్యంగా ఉండండి, వారు మంచి స్థానంలో వెళ్ళబోతున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో, గురువుగారి ఆశీర్వచనం నిండుగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. సరేనా? సరే గురుగారు, ఆశీర్వచనం ఇవ్వండి గురుగారు. మా అబ్బాయికి మంచి ఆరోగ్యం ఉండాలని ఆశీర్వచనం ఇవ్వండి గురుగారు. అబ్బాయితో పాటు మీరు, మీ కుటుంబంలో అందరూ బాగుండాలమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్యాలతోటి సదా వర్ధిల్లుదురుగాక. జై గురుదత్త. ఉన్నాం గురుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. నమస్తే అమ్మా. మేడం గారు. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అండి. మీ పేరు? నా పేరు మణి అండి. మా బాబు గురించి నక్షత్రం చెప్పండి అమ్మా మీ బాబుది. బాబుది ఉత్తరా నక్షత్రం, 1వ పాదం, సింహరాశి అండి. గురుగారితో మాట్లాడండి. అలాగే మణిగారికి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.
గురువు గారు మీ పాదాలకి శతకోటి వందనాలు గురువు గారు. మీరు అన్నందుకు క్షమించండి. మీ పాదాలకి శతకోటి వందనాలండి. అయ్యో పర్వాలేదమ్మా. మీరు అనే పదం తప్పనిసరి అనవచ్చు. నీవు నువ్వు అనకూడదు, కానీ మీరు అనేది మంచి సంస్కారం ఉన్నటువంటి పదమే కాబట్టి తప్పకుండా అనవచ్చమ్మా. మీరు మాకు సోదరిలాగా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. ఉత్తరా నక్షత్రము, ప్రథమ చరణము, సింహరాశి. ఈ జాతకుల గురించి ఏం తెలుసుకుంటారు? పెళ్లి గురించి గురువు గారు. ఓకే, పూర్తి పేరేంటి? గణేష్ కుమార్ అండి. 82వ సంవత్సరంలోనేనండి. 1982 నెల చెప్పండి. సెప్టెంబర్ 17 అండి. సమయం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 3:15 అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? ఏలూరులోనేనండి. గోత్రం ఏంటమ్మా మీది? మార్కండేయ గోత్రం అండి. ఎన్నో సంతానమమ్మా మీ కుటుంబంలో? 2వ సంతానం గురుగారు. మీరు మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ రిపీట్ చేస్తున్నాను. మీరు నక్షత్రం చెప్పిన తర్వాత కూడా నేను డేట్ ఆఫ్ బర్త్ పరిగణంలోకి తీసుకోవడానికి కాస్త నాకు అనుమానం ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. 17వ తేదీ 9వ నెల. అవునండి. 82 సంవత్సరం. అవునండి. అందులో ఏం మార్పు లేదు కదా? లేదండి. మరి మీరు ఉత్తరా నక్షత్రం ఎలా చెప్పగలుగుతున్నారు? మరి ఉత్తరా నక్షత్రమే ఎక్కడో చూపించినా ఉత్తరా నక్షత్రం సింహరాశి అన్నారు గురువు గారు. అంటే మధ్యాహ్నమా అమ్మా మీరు చెప్పేది? మధ్యాహ్నం అండి. ఓకే, తెల్లవారుజామున కాదు కదా? కాదండి, మధ్యాహ్నం. మధ్యాహ్నం అయితే ఒక్క వరకు రావచ్చు. నేను 3 ఆ ప్రాంతంలో ఉదయం చూశాను. ఒక్కసారి లైన్లో ఉండండి, అలాగే శుభం జరగాలి. దుందిబినామ సంవత్సరము, భాద్రపద మాసము, శుక్రవారమే కదా? అవును గురువు గారు. ఉత్తరా నక్షత్రము, మొదటి పాదము, సింహరాశి తీసుకోండమ్మా. మకర లగ్నం, అమావాస్య రోజు జన్మించాడు. అవును గురువు గారు. కృష్ణపక్షంలో జన్మించారు. నక్షత్రాధిపతి సూర్యుడు, రాశ్యాధిపతి సూర్యుడు, లగ్నాధిపతి అద్భుతమైనటువంటి లగ్నంలో జన్మించాడు. వివాహపరంగా ఈ సంవత్సరము మీరు తప్పకుండా వివాహపరంగా శుభ ఫలితాలు స్వీకరిస్తారు. జాతకరీత్యా కాలసర్పదోషములో కనబడుతున్నాడమ్మా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయా? అవునండి, మేము రావట్లా. నాకు మీ అపాయింట్మెంట్ కావాలి గురువు గారు. మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి. మిమ్మల్ని చూస్తే నా కొడుక్కి పెళ్ళి అయిపోయింది అంత ఆనందంతో ఉంటానండి. అయ్యయ్యో తప్పకుండా అమ్మా. ఈ మధ్యకాలంలో అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కాస్త సుముఖంగా చూపిస్తున్నాము. తప్పకుండా మీకు అతి శీఘ్రంగా వచ్చేటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. తప్పకుండా రండి, మన కార్యాలయానికి, మన పీఠానికి రండి. బాబు విషయంలో చిన్న పరిహారం అవసరము. ఎలాగూ మీరు వస్తా అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఏలూరండి. బాబు ఉంటున్నది ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడండి. ఒక పని చేయండి, మీ పేరు పూర్తి పేరు మణియా? అవునండి. ఓకే, సౌమ్య గారు వారి నంబర్ రాసుకోండి, రాసుకోమని చెప్పండి. నేను మీకు అతి తొందరగా అపాయింట్మెంట్ ఇప్పిస్తానమ్మా, మీరు చింతించొద్దు. ఈ జాతకులకు ఎందు గురించి వివాహం లేట్ అవుతుంది, ఎందు గురించి ఈ గత జన్మన లేదా పూర్వజన్మ కర్మఫలమా లేదా ఇతడి జాతకంలో అద్భుతమైనటువంటి గ్రహాలు యోగాలు కనబడుతున్నాయి, కానీ కష్టపడ్డ దానికి ప్రతిఫలము అనుకున్నంత స్వీకరించలేకపోతున్నట్టు జాతకరీత్యా కుండలిలో మనకు అగుపడుతుంది. మంచి కుటుంబం కాబట్టి భగవంతుడి దయ వలన మీకు తొందరనే వచ్చేటట్టు చేస్తాను. మీరు కలవండి అమ్మా, తప్పకుండా రండి తల్లి. స్వాగతం. అలాగే గురుగారు, అలాగే. శుభం తల్లి. జై గురుదత్త. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కృష్ణా జిల్లా కొండపల్లి. నా పేరు శివలక్ష్మి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా మనవడి పెద్దమ్మాయి కొడుకు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. నక్షత్రం చెప్పండి. 2013 2వ నెల 15వ తారీఖు సాయంకాలం 8:16 ఎక్కడ జన్మించారమ్మా? గుంటూరు. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. నమస్తే అమ్మా. జై గురుదత్త. నమస్తే నమస్తే. అడగండి తల్లి, ఏం తెలుసుకుంటారు? అడుగుతా ఉండండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అబ్బాయికి విద్యాబలం ఎలా ఉంది,
యోగాలు ఏమున్నాయి, ఏమన్నా దోషాలు ఉన్నాయా చెప్పండి గురువు గారు. గోత్రం ఏంటమ్మా మీది? మాదిగా బలిచెట్ల గోత్రం అండి వాళ్ళది. ఓకే, మీ గోత్రం ఏంటి? మా గోత్రం నాభి గోత్రం. ఓకే. నందననామ సంవత్సరము తెలుగు సంవత్సరము మాఘమాసములో జన్మించినటువంటి జాతకుడు. వారము శుక్రవారము, 15వ తేదీ ఫిబ్రవరి నెల 2013వ సంవత్సరము. సమయము 8 గంటల 16 నిమిషములకు సాయంకాలము. అశ్విని నక్షత్రము 3వ పాదము. మేషరాశి, కన్యాలగ్నంలో జన్మించాడు. నక్షత్రాధిపతి కేతువు, రాస్యాధిపతి కుజుడు, లగ్నాధిపతి బుధుడు. షష్ఠీ తిథి శుక్లపక్షంలో జన్మించినటువంటి జాతకుడు. జాతకరీత్యా రాశి కుండలి నవాంశలో జాతకులకు ఇలాంటి గ్రహదోషాలు లేవు. మంచి జాతకుడండి. కాకపోతే కొంతవరకు శని ప్రభావం మాత్రము వారికి ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఏలినాటి శని వలన. మిగతా పరంగా కాలసర్పదోషాలు కుజదోషాలు లేవు. యోగాలు చూస్తే సరస్వతి యోగము, బేరీ యోగము, మాతృమూల ధనయోగము కనబడుతుంది. జాతకరీత్యా నవాంశలో అంశారూఢంలో కూడా గ్రహదోషాలు లేవు. వీరికి ఈ శని ప్రభావం తగ్గడానికి ఒకసారి ఆరుద్రా నక్షత్రం రోజు పరమశివుడి మహాదేవుడి ఆలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము చెరుకు రసముతోటి చేపిస్తే గనక దాని ప్రభావం తగ్గుతుంది. రాబోయే రోజులలో జాతకులకు మంచి రోజులే ఉన్నాయమ్మా. ఎందు గురించంటే కేతు మహర్దశలో జన్మించినప్పటికీ కూడా ప్రస్తుతానికి శుక్రమహర్దశలో ఉన్నాడు కాబట్టి 64 కళల యందు నైపుణ్యత ఉండేటువంటి అద్భుతమైనటువంటి మహర్జాతకుడు. పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉండమని చెప్పండమ్మా, మంచి జరుగుతుంది. సరేనా? విద్యాబలం హంస మీరు బేరీ యోగం అన్నారంటే ఏంటి గురువు గారు? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఒక ధ్వజారోహణం చేస్తున్నప్పుడు ఆ ధ్వజారోహణము పైకి వెళ్ళిన తర్వాత ఆ రెపరెపలాడుతూ ఉంటుందా ఏదైతే ఆ ధ్వజారోహణము? అర్థమైందా? అర్థమైంది గురువు గారు. ఆ బేరీ యోగము కూడా అలాగే ఉంటుందమ్మా. మనిషి కష్టపడుతూ పైకి ఎదుగుతున్నప్పుడు ఆ ధ్వజారోహణం పైకి ఎదిగిన తర్వాత ఎంత అద్భుతంగా దానిని కాపాడుతుందో అంత అద్భుతంగా ఎదుగుతాడు. మంచి యోగం అమ్మ బేరీ యోగం. గురువు గారు అమ్మా ఇంకేమైనా అడుగుతున్నారండి వారు? అమ్మా ఇంకేమైనా అడుగుతారా గురుగారిని? హంసయోగం అంటే ఏంటమ్మా? వావ్, సూపర్. నాకు ఈరోజు ఆనందం ఉందండి. ఎందు గురించి అంటే యోగాలు అందరూ తెలుసుకుంటున్నారు తప్ప యోగం అంటే ఏందో అడుగుతారు చూడండి. అది ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే మన లోపల ఉన్నటువంటి విద్వత్తును ఇంకా బయటికి తీయాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. హంస ఎవరి వాహనం సౌమ్య గారు? సరస్వతీదేవి కదా. చదువుల తల్లి సరస్వతీదేవి, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తల్లి. అసలు 333 యోగాలలో గజకేసరి యోగం ఎంత పవరో హంసయోగం అంత పవర్. ఎందు గురించి అంటే మనకు జ్ఞానం అనేది ఉంటేనే ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతాం. హంసయోగము గనక ఎవరికైతే ఉంటుందో చదువు, జ్ఞానము, యశస్సు, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు, చదువుల తల్లి సరస్వతి దీవెనలు ఎప్పుడూ ఉండేటువంటి యోగము. అది అందరికీ రాదు. హంసయోగం వచ్చినటువంటి వాడు కాస్త బద్ధకంగా ఉన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ జాతకుడు ఎక్కడ ఇబ్బంది పడతాడంటే ఒకటేసారి బాగా తెలివితేటలు ఉన్నాయనుకోండి ఇబ్బంది. అది ఈ జాతకులకు బాగా తెలివితేటలు ఉంటాయి అంటే ఒకటేసారి ఒక పని చేయాలి. ఒకటేసారి 6 పనులు చేశారనుకోండి, 6 ఏది సక్సెస్ కాదు. ఏదైతే ఒకటో రెండో పట్టుదలతోటి సాధన చేశారనుకోండి ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. అలా నియమాలు పాటిస్తే కనుక ఈ జాతకుడికి హంసయోగం వర్తిస్తుంది. సరస్వతి అనుగ్రహం లభించాలనుకునేటువంటి వారికి హంసయోగం తప్పనిసరిగా ఉంటే మంచిది. శుభం తల్లి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురు. హలో హలో మేడం, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రమాదేవి మేడం, కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రమాదేవి గారు? కోడల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. 19వ తారీఖు 9వ నెల 1996. టైం కూడా చెప్పండి అమ్మా. డేట్ ఎంతమ్మా? 19వ తారీఖు గురు. సమయం అమ్మా, పుట్టిన సమయం. సమయం తెలియదు మేడం. కోడలు అంటే ఎట్లా అమ్మా కోడలు మీకు? గురుగారు నమస్కారం. గురుగారు మీ పాదాల శతకోటి వందనాలు. శివార్పణం. కోడలంటే మీ కొడుకుకు వివాహమైన కోడలా? అవును గురుగారు. ఓకే. ఇప్పుడు ప్రత్యేకంగా అత్త కోడలు గురించి అడుగుతుంది. దేని గురించి?
గురుగారు అయితే ఇప్పుడు ఇల్లు కోడలు తీసుకుందాం అనుకుంటుంది గురుగారు. అయితే మాది అన్నదమ్ముల పొత్తులో ఉంది వింటున్నాను. గురుగారు. అన్నదమ్ముల పొత్తులు ఉంది, కోడలు తీసుకుందాం అనుకుంటుంది. మరదలు ఇద్దరి దగ్గరికి వెళ్ళి మేము తీసుకుందాము, ఆ కోడల పేరు మీద చేద్దామని అనుకుంటున్నాం గురుగారు. ఎట్లా ఉంటది? ఓకే, ఇప్పుడు అన్నదమ్ముల ఆస్తులు ఇంకా మీరు పంచుకోలేదు, మీరు నూతన గృహం కొనుగోలు చేయాలనుకుంటున్నారు. మరి కోడలు పేరు మీద చేపిస్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా బాగుంటుందా అనేటువంటి ప్రశ్న. గురుగారు అట్లా కాదు గురుగారు, ఇది పొత్తుల ఇల్లు ఉన్నది, అత్తమ్మ పేరు మీద ఉన్నది. ఇది మరదలు ఇస్తున్నారు అన్నట్టు, మన కోడలు తీసుకోవాలని అనుకుంటుంది. అంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారా, అమ్ముతున్నారా? అమ్ముతున్నా, డబ్బులు ఇచ్చుడే వాళ్ళకు గురుగారు. ఓకే ఓకే, ఎక్కడమ్మా ఇది? గురుగారు ఎక్కడమ్మా? గురుగారు ఎక్కడమ్మా ఇది? మేము కరీంనగర్లో ఉంటాం గురుగారు. తీసుకోవచ్చమ్మా, కోడల పేరు మీద తీసుకోవచ్చు. పూర్తి పేరేంటి కోడలిది? నవ్య గురుగారు. నవ్య. మీకు సమయము తెలియదు కాబట్టి, డేటా బర్త్ పరంగా జన్మ నక్షత్రము తెలియదు కాబట్టి వ్యవహార నామం మీద వెళదాము. నవ్య నాని నూనె అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, రాష్ట్రాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి శని. ఆ దిశ చెప్పగలుగుతారా? మీ మరుదులు ఏదైతే వాళ్ళది అమ్ముకుంటున్నారో అది ఏ దిశ చెప్పగలుగుతారా? తూర్పు దిశ ఉంటుంది. తూర్పు దిశ. అంటే ఉన్న సత్యం చెప్తున్నా, అమ్మాయి పేరు మీద అయితే అచ్చి రాదు, కలిసి రాదు. ఇంకొకరి పేరున తీసుకోండి, మీ కొడుకు పేరున కానీ లేదా మీ పేరున కానీ తీసుకోండి అమ్మ. నవీన్ కుమార్ అబ్బాయి పేరు. నా అనే అక్షరము ఏదైనా పనికి రాదు. మరి మా సార్ పేరు మీద తీసుకోమంటారు? నాకు డేట్ ఆఫ్ బర్త్ మీ కోడలిది కరెక్ట్ ఇచ్చారు, కానీ సమయం ఇవ్వలే. ఒకవేళ సమయం ఉంటే చెప్పండి, అప్పుడు నా అక్షరం రాదు, వారికి వేరే అక్షరం వస్తుంది, భగవంతుడు ప్రసాదించింది. కాబట్టి సమయం ఇస్తే కోడలు పేరు మీద జాతకం తీస్తాను. తెలియకపోతే అప్పుడు మీ పాప పేరు మీద తీసుకోండి. పాపకు వివాహమైందా? గురుగారు మీ పాపకు వివాహమైందా? వివాహం అయింది గురుగారు, కొడుకు కోడలు. మరి అయినప్పుడు పాప పేరు మీద తీసుకుంటే రాబోయే రోజులలో సమస్యలు రావా? కోడలు నవ్య అనే కోడలు, నవీన్ కుమార్ కొడుకు. నీ కడుపు చల్లగా ఉండా. నా అనే అక్షరం పేరు పైన పనికిరాదమ్మా. జై గురుదత్త. జై గురుదత్త. మరో కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు పద్మ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పద్మ గారు? మా బాబు గురించి అడుగుతామనండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం కాదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. 14/3/2004. టైం కూడా చెప్పండి అమ్మా. ఏమండి? టైం అమ్మా, పుట్టిన సమయం. పుట్టిన సమయం ఉదయం 9:15 ఎక్కడ జన్మించారు? హైదరాబాద్లో ఉంది. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు అడగండి తల్లి. గురుగారు, మా బాబు చదువు గురించి కనుక్కుందామని గురుగారు. కష్టపడతాడు, కానీ ఏంటో అన్ని ఫెయిల్యూర్స్ అవుతున్నాయి గురుగారు. ఓకే, పుట్టినప్పుడు శాంతి చేయించారా? ఏదో శాంతి చేయించాలంటే చేయించాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచే గురుగారు. ఒక్కసారి బాసర క్షేత్రానికి అష్టమి తిథి రోజున తీసుకెళ్ళండి. అష్టమి తిథి రోజున తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి బండారిని నాలికకు రాపివ్వండి, అక్కడ ఉన్నటువంటి అర్చకులతోటి. అదే రోజు అష్టమి తిథి రోజున అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి యాగశాలలో చండీ హోమము చేపించండి. మీ బాబు విషయంలో మంచి రిజల్ట్ వస్తుందమ్మా. మంచిది గారు. చాలా కష్టపడతారు గురుగారు, చాలా అంటే చాలా కష్టపడతారు, కానీ ఎప్పుడు చూసినా అన్ని ఫెయిల్యూర్స్. ఏం కాదమ్మా, నేను చెప్పిన పరిహారం చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది తల్లి. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మావతి అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పద్మావతి గారు? పాప గురించి అండి. నక్షత్రం చెప్పండి. విజయలక్ష్మి. నక్షత్రం చెప్పండి అమ్మా.
నక్షత్రం 14 14 11వ నెల 1989. టైం చెప్పండి. టైం 8:45 ఉదయమా రాత్రికా? పొద్దున మాట్లాడానండి. ఎక్కడ జన్మించారు? ఏంటండి? ఎక్కడ జన్మించారు? ఏ ఊర్లో? పంచండి. గురుగారితో మాట్లాడండి. అడగండి తల్లి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త అండి. మాట్లాడండి అమ్మా. సరళమ్మ గారికి, మీ తల్లిదండ్రులకి, మీకు మన గురువు గారికి పాద నమస్కారాలండి. శివార్పణం, గురార్పణం తల్లి. ఆశీర్వచనం మీరందరూ. మీ పాప గారు అడిగామని చెప్పండి. తప్పకుండా తల్లి. ఇప్పుడు ఈ జాతకులు ఎవరమ్మా? మా పాప అండి. పాప అండి. ఓకే. మంగళవారమేనా జన్మించింది? అవునండి, మంగళవారమేనండి. శుక్లనామ సంవత్సరము, కార్తీక మాసము, రోహిణీ నక్షత్రము, మొదటి పాదము, వృషభ రాశిలో జన్మించారు. ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం ఈ ఆరోగ్య గురించి లివర్లో కొంచెం వాకింగ్ అని అన్నారండి. ఎలా ఉంటుంది హెల్త్ గురించి అండి? ఏం లేదమ్మా, గత 2-3 సంవత్సరాల నుంచి కొంత ఇబ్బందికరంగా కనబడుతుంది. అయినా భయపడవలసిన పని లేదు. 1989 అంటే సుమారుగా 34-35 ఉంటుందా? అవునండి. బాబండి. పాపకి బాబండి. ఓ బాబు పుట్టాడు. ఏం లేదమ్మా, మ్యారేజ్ అయిపోయింది. ఖచ్చితంగా ఉజ్జయిని వెళ్ళి రావాల్సిందే. మార్పు లేదు, వేరే పరిహారం లేదు. ఉజ్జయిని తప్ప వీరికి ఎక్కడ రిజల్ట్ రాదు. ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రంలో మంగళవారం రోజున మహామంగళేశ్వర ఆలయములో వీరికి సంబంధించిన ప్రక్రియ చేసి స్వామివారికి అన్నాభిషేకము చేస్తే ఆ సమస్య దూరం అయిపోతుంది. అదొక్కటే పరిష్కారం కనబడుతుంది. ఖచ్చితంగా వెళ్ళిరండి. సరేనా? ఏంటండి ఏముందండి గురువుగారు? నేను రెండోసారి చెప్పానమ్మా, నాకు అలవాటు లేదు. ఒక్కసారి చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలమ్మా. అంటే సిగ్నల్ లేకండి గురువుగారు అంటే. నేను రెండోసారి అస్సలు చెప్పను. మీకు కార్యక్రమం అయిపోయిన తర్వాత లింక్ యూట్యూబ్లో పెడతారు కదా, అందులో చూసుకోండి తల్లి. ఏ కాలర్ అయినా చెప్పేది అప్పటికి నిదానంగానే చెప్తా సౌమ్య గారు. అవును గురువు. కాబట్టి మీరు అందులో చూసుకోండి తల్లి. ఆ పరిహారం మాత్రం మస్ట్ చేసుకోండి అమ్మా. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరమ్మా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము బెంగళూరు ఇంకా మాట్లాడతాను. మీ పేరు? మా పేరు లలిత అని. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు లలిత గారు? మా పేరు నేను తెలుసుకోవాలన్నాను. నక్షత్రం చెప్పండి అమ్మా మీది. నక్షత్రము, పుట్టిన డేటు అదంతా ఏమీ లేదండి. గురుగారితో మాట్లాడండి. అమ్మగారు జై గురుదత్త. జై గురుదత్త గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నారా లలిత గారు? బాగుంటాం స్వామి. ఓకే. ఏంటి విశేషాలు? బెంగళూరు ఇంకా మాట్లాడుతూ ఉంటాము. గుర్తుపట్టాను, మీ గొంతు గుర్తుపట్టాను. మేము ఉండేది ఒకరే. మాకు పెండ్లు అయ్యి 30 ఏళ్ళు అయింది. ఓకే. మా ఆయన గారికి హార్ట్ అటాక్ అయ్యి తీరిపోయి 1 సంవత్సరం అయింది. ఓకే. మాకు ఒకటే పాప. ఓకే. ఈయన తీరిపోయినాక కూతురికి పెండ్లు చేశాను. ఓకే. మాకి ఆస్తి ఉన్నింది, 10 ఇండ్లు ఉన్నింది. ఓకే. అది మా తోడుకోడలు మేము ఉన్నట్లు ఆయన బయట. ఓకే. ఈయన పోయేలే అన్నారు. ఓకే. మేము కోర్టుకి అంతా పోయాము. పోవాలా అనుకున్నాము. ఈయనకి హార్ట్ అటాక్ వచ్చి పోయిసిరి అన్నాక మళ్ళీ ఆయమ్మ పోయాక మీరు పోండి ఆ ఇంటిని ఇంకా అని చెప్పింది మాకు. ఓకే. నేను పాపను తీసుకొని వచ్చేసాను. ఓకే. ఇప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ కావాలి? ఆ ఆస్తులలో వాటా కావాలి అంతేనా? కూతురు పెళ్లి చేయాలని 5 లక్షలు ఇచ్చేసి మా దగ్గర నా కూతురు నా దగ్గర సైన్ చేయించుకోండి. ఓకే. అది మాకు సైన్ చేయాలని మాకు మొదలు చెప్పలేదు. ఓకే. మేము గాడి అంతా సామాన్ వేసేసినాక సైన్ చేసేసి 5 లక్షలు ఇచ్చించాను గురుగారు మాకి. ఓకే. ఇప్పుడు నాకు ఎవరు లేదు గురుగారు. అంటే నేను ఒకటే. భగవంతుడు మీకు అండగా ఉంటాడులే అమ్మా, బాధపడకండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఎవరు లేరనుకోకు. ఈ సమాజంలో మీ దిక్కు ఎవరు చూడకున్నా మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు, బంధువులు
ఎవరు మిమ్మల్ని ఆదరించకున్నా మీ దగ్గర ధర్మం ఉంది కాబట్టి ఆ భగవంతుడే మీకు అండగా ఉంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాడు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఇంకా మంచి పరిష్కారం కూడా ఒకటి చెప్తాను. ఈ రావలసిన ఆస్తులలో ఇంకా ఏమైనా ఉంటే మీకు ఉసూర్ రోడ్లో లక్ష్మీపురం అని ఉంటుంది. లక్ష్మీపురం అక్కడ భైరవి అద్భుతమైనటువంటి టెంపుల్ ఉంటుంది ఒకటి, భైరవి. అక్కడికి వెళ్ళి ఒక 3 గుమ్మడికాయలు అమ్మవారికి సమర్పించి ఒక్క గుమ్మడికాయ తెచ్చుకొని మీ ఇంటికి కట్టుకోండి. అది కట్టిన వెంటనే 3 నుంచి 4 రోజుల లోపు ఒక నీళ్లు కారుతూ ఉంటుంది. మీకు నరదృష్టి అనేది బాగా ఎలా ఏడ్చే వాళ్ళు బాగా ఉన్నారు, దాని వలన పూర్తిగా కారిపోతుంది. తరువాత మళ్ళీ ఒకటి కొత్త తెచ్చిపెట్టండి, ఆ సమస్య నుంచి మీరు బయటపడిపోతారమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు, వాస్తు ప్రకారం చూసుకుంటే కనుక మీరు పుట్టిన నక్షత్రము జన్మ రాశి ప్రకారము వారికి ఏ దిక్కునైతే కలిసి వస్తుందో చెప్తూ ఉంటారు వివరంగా. కానీ తూర్పు దిక్కు మాత్రం అందరికీ పనికొస్తుంది అని అంటూ ఉంటారు. ఎందుకు ఈ వ్యత్యాసము? అసలు తూర్పు దిక్కు అనేది అందరికీ పనికి వస్తుందా? తూర్పు దిక్కుకి ఎందుకు అంత ప్రాధాన్యత గురుగారు? దిక్కులు ప్రసాదించినటువంటి మహాదేవదేవుడు ఎవరంటే పరమేశ్వరుడే, మహాదేవుడే. దిక్కులు ప్రసాదించినటువంటి ఆ పరమశివుడికి లేని భేదాన్ని మనము సృష్టించుకొని మనకు నచ్చినట్టుగా ప్రకృతిని వాడుకుంటున్నాము తప్ప ప్రకృతి చెప్పినట్టుగా మనం ఉండటం లేదు. ఏ మానవాళి కూడా ఉండటం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారండి, అంతే కదా. భగవంతుడు ప్రసాదించినటువంటి పంచభూతాలే తీసుకోండి, భూమి, నీరు, నిప్పు, ఆకాశము, వాయువు. భగవంతుడు ప్రసాదించినటువంటి దిక్కులు తీసుకోండి, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము. భగవంతుడు ఈ దిక్కులను ప్రసాదించిన తర్వాత ఆ దిక్కులకు అధిపతులను కూడా సృష్టించాడు. ఎవరు? తూర్పుకు ఇంద్రుడు, ఇంద్రదేవుడు. ఆగ్నేయానికి అగ్నిదేవుడు, దక్షిణానికి యమధర్మరాజు, నైరుతికి నిరుతి దేవుడు, పడమరకు వరుణదేవుడు, వాయువ్యానికి గాలిదేవుడు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు. మరి ఇంత సృష్టించినటువంటి భగవంతుడి మాట మనం వింటేనేమో బాగుండేది. ఎప్పుడు వింటాం తెలుసా? కంఠము దాకా కష్టాలు వచ్చినప్పుడు బంధువులు, మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు, ఈ సమాజము నిన్ను గుర్తించకుండా ఇబ్బందులు పెడుతూ ఉంటే కంఠము దాకా కష్టం వచ్చినప్పుడు తప్ప భగవంతుడు మిగతా సమయంలో జ్ఞాపకం రారు. చాలా వరకు చెప్తున్నాను, అది తప్పంటాను. పోనీ భగవంతుడి కంఠం దాకా కష్టం వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చినా పర్వాలేదు, కానీ భగవంతుడు ప్రసాదించినటువంటి దిక్కులను, అలాగే అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను, పంచభూతాలను, ప్రకృతిని ఇబ్బంది పెట్టినటువంటి వాడు ఎవరైనా ఒకరోజు సమాధానం చెప్పవలసిందే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో చాలా అద్భుతమైనటువంటి అర్థం ఉంది. తూర్పుకు ఇంద్రదేవుడు, ఓకే, ఇంద్ర పదవి అందరికి కావాలనుకుంటారు. అందరూ ప్రధానమంత్రి కావాలంటే అవుతారమ్మా. అందరూ గురువుగారు జ్యోతిష్య పండితులు కావాలంటే శతమానం భవతిలో గురువుగారు చెప్పిన విధంగా అందరూ చెప్పాలంటే చెప్పగలుగుతారా? లేదు ఇంకొకరు చెప్పినట్టుగా నేను చెప్పగలుగుతానా? ఎవరి యోగం ఏముందో బ్రహ్మలిఖితం రాసి పెట్టేస్తాడు, అంతే తప్ప పెద్ద స్థానంలో ఉన్నటువంటి ఆ స్థానం నేను వెళ్ళాలంటే వెళ్ళలేను కదా. ఇప్పుడు ఒకటే నక్షత్రంలో ఒకటే సమయానికి ఒకటే రోజు ఒకటే తిథి ఒకటే వారము ఒకటే నక్షత్రము ఒకటే తెలుగు సంవత్సరము ఒకటే మాసము ఒక క్షణము తేడా లేకుండా ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జన్మిస్తున్నారు. మరి అదే సమయంలో జన్మించిన ఈ కోట్ల మంది ఒకటే స్థానంలో ఉండాలి కదా, మరి ఎందుకు ఉండరు? అంతే కదా, ప్రధానంగా తీసుకోండి. కాబట్టి దిక్కులల్లో తూర్పు దిక్కు గొప్పది అని నేను చెప్తాను. దానితో పాటు దిక్కులల్లో 8 దిక్కులు గొప్పయే అంటాను, 100కు 100%. ఒక తూర్పు దిక్కే గొప్పది అని మీరు అనుకుంటున్నారనుకోండి, మరి మిగతా దిక్కులు ఎందుకు వాడుకుంటున్నావు? నీకేం అధికారం ఉంది? ఎలా వాడుతావు? సరే, తూర్పు దిక్కే పెట్టుకో, ఆగ్నేయంలో కిచెన్ పెట్టకు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పెట్టకు, వాయువ్యంలో ఇంకో రూమ్ పెట్టకు, ఈశాన్యంలో దేవుడి గదే పెట్టవు, అంతే కదా. ఉత్తరంలో నీకు ఇష్టం వచ్చిన సోఫాలు వేసుకుంటావు. మరి అన్ని దిక్కులు ఎందుకు వాడుకుంటావు? తూర్పు దిక్కే గొప్పదన్నప్పుడు తూర్పు దిక్కే పెట్టుకో, అన్ని ఆ తూర్పు ద్వారమే పెట్టుకొని తూర్పు ద్వారంలోనే సమస్తం పెట్టుకోవచ్చు కదా. అది వాస్తురీత్యా చాలా తప్పు. ఖచ్చితంగా ప్రతి మానవుడు ఇక్కడ కులము, మతము, జాతి, భేదము ఇవన్నీ పక్కపండి పెడితే, మతాలను కూడా పరిగణంలోకి తీసుకొని పక్కన పెడితే, వాస్తు ప్రకారంగా ఈరోజు అన్ని మతాల వారు కూడా ఖచ్చితంగా వాస్తురీత్యా ఉంటేనే ముందుకు వెళుతున్నారండి. ఇంకా మన వాళ్ళని నేను పట్టించుకోను, నాకు అవన్నీ నమ్మకం లేదు,
మన వాళ్ళే అంటారు. అదే కొన్ని మతాల వాళ్ళు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. మన వాళ్ళే ఏం కాదులే, ఆ గురువుగారు అలాగే చెప్తారు, ఆ వాస్తే మన పూర్వం నుంచి ఉందా, ఇప్పుడు మధ్యలో వచ్చి ఈ గోడ పడగొట్టు, ఆ గోడ లేపు, ఈ మెట్లు దిగి, అవి దిగి, ఇవి దిగి అని చెప్తారు. మనం అవన్నీ పట్టించుకోవద్దు. పట్టించుకోకపోతే నీ కర్మ, అనుభవిస్తావు కదా, 100% అనుభవిస్తావు. ఇంతెందుకండి, హైదరాబాద్ భాగ్యనగరంలో ఒకప్పుడు పట్టణము, ఇప్పుడు అన్ని పట్టణాలు అవుతున్నాయి కదా. నీకు మెట్ల కింద బాత్రూమ్ పెడతారు చాలామంది. నాకు తెలిసి 60% భగవద్బంధువులు మెట్ల కింద ఇట్లా మెట్లు ఎక్కేటప్పుడు కింద స్థలం ఉంటుంది కదండి, ఆ స్థలాన్ని కూడా అంతే కదా, ఆ స్థలాన్ని కూడా వృధా చేయరు. వృధా చేయకుండా దానికి ఒక తలుపు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని వాష్రూమ్ చేస్తారు. అంతా నీ ఇష్టమా, నీ ఇష్ట రాజ్యమా? మెట్ల కింద బాత్రూమ్ ఉంటే యజమానికి అపాయం. ఎన్ని బాధలు ఉంటాయండి కదా. ఇవన్నీ తెలుసుకోవాలి. అటువంటి ఇబ్బందులు వచ్చిన తర్వాత అయ్యో అంటే అప్పుడు ఏం లాభం? కాబట్టి తూర్పు చాలా గొప్పది. ఎందు గురించి తూర్పు గొప్పదంటే సూర్యకిరణాలు, సూర్యుడు ఉదయించేటువంటి దిక్కు కాబట్టి సూర్యకిరణాలు ప్రప్రథమంగా తూర్పు ద్వారము నుంచి ఆ గృహములో పడతాయి కాబట్టి రాత్రి వేళలో మనం అన్ని కిటికీలు తలుపులు మూసి పడుకుంటాము కాబట్టి తెల్లవారి లేచిన మన శరీరము మనకే కంపు వాసన వస్తుంది అనుకోండి, అంతే కదా. క్రిములు కీటకాలు ఉద్భవిస్తాయి కాబట్టి ఆ సూర్యకిరణాలు మన మీద పడటం వలన, ద్వారము లోపట పడటం వలన ఉన్నటువంటి క్రిములు కీటకాలు చనిపోయి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆదిదేవుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఉదయించే దిక్కు తూర్పు దిక్కు కాబట్టి పూర్వకాలంలో తూర్పు ద్వారం చాలామంది పెట్టుకునేవాళ్ళు. తూర్పు ద్వారం మంచిది సౌమ్య గారు, అంతే తప్ప నీకు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ తూర్పు ఈశాన్యం మంచిదనకు. తూర్పు ద్వారాన్ని తీసేసి ఏం చేశారు తెలుసా, ఇప్పుడు తూర్పు ఈశాన్యం ఎంట్రన్స్ తీసుకుంటున్నారు 98%. నేను చెప్పేది 98%. ఏమ్మా దిక్కులు ఎన్నని చెప్పాను? 8 దిక్కులను ప్రసాదించినటువంటి భాష ఎవరు? ఈశ్వరుడు. 7 దిక్కులు నువ్వు వాడుకోరా, 8వ దిక్కు నేను ఉంటాను, నేను అక్కడ ఉంటేనే 7 దిక్కులు నీకు ఏం కాకుండా నిన్ను కాపాడుతూ ఉంటాను, నన్ను అర్థం చేసుకోరా అని మొరపెట్టుకుంటూ ఉంటాడు శివుడు. 7 దిక్కులు నువ్వే, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరం, 7 దిక్కులు వాడుకో. 8వ దిక్కు ఏందమ్మా? ఈశానుడు. ఈశానుడు అంటే ఎవరమ్మా? ఈశాన సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అన్నారు. ఈశాన సర్వభూతానాం, సర్వభూతాలకు అధిపతి. అటువంటి మహాదేవుడు ఏమంటున్నాడు, నా దిక్కులో అడుగు పెట్టకరా, నా మాట విను, నేను అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటే ఈ 7 దిక్కులు ప్రసాదించినటువంటి యజమానిని నేనైనా 7 దిక్కులు నువ్వే వాడుకో, ఆ దిక్కు నేనుంటే నువ్వు బాగుంటావు అన్నాడు. ఎవరు ఎంతమంది ఈశాన్యంలో దేవుడి గది ఉంది చెప్పండి? ఈశాన్యంలో దేవుడి గది లేని ఇండ్లు కోకొల్లలు. మరి ఈశాన్యంలో ఏముందంటే తూర్పు ద్వారాన్ని తీసేసి స్థలం పెరగాలని చెప్పి తూర్పు ద్వారాన్ని తీసేసి ఈశాన్యం మూలలో పెట్టుకున్నటువంటి భగవద్బంధువులు లేరా? తూర్పు ఈశాన్యమని. తూర్పు ఈశాన్యంలో ఎవరుంటారు? ఈశానుడు అంటే శంకరుడు. ఈ ఈశాన్యంలో ప్రధాన సింహద్వారం పెట్టుకుని ఏం చేస్తున్నాం మనం? నడుస్తున్నాం. చెప్పులు పాదరక్షలు వేసుకొని నడుస్తుంటాం. అక్కడనే సోఫాలు ఉంటాయి, అక్కడనే టేబుల్ ఉంటుంది, అక్కడనే టీవీ ఉంటుంది, అక్కడనే మన్ను మశానము సమస్తము అన్నీ ఉండి తొక్కుతున్నాం. ఎవరిని తొక్కుతున్నాము? అంతే కదా. ఇక నీకు కష్టాలు రమ్మంటే ఎందుకు రావు? నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, కష్టాలు భగవంతుడు ఇవ్వడు, మనము కోరి 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 కొని తెచ్చుకుంటేనే కష్టాల రూపకంగా వస్తాయి. అందుగురించి తూర్పు ద్వారము చాలా మంచిది. దానితో పాటు మీరు 27 నక్షత్రాలు ఉంటాయమ్మా, 27 నక్షత్రాలలో అందరికీ తూర్పు ద్వారం తీసుకున్నారనుకోండి, అందులో కొన్ని నక్షత్రాల వరకు తూర్పు ద్వారంలో ఉన్నటువంటి వాళ్ళు సెట్ కాని వాళ్ళు ఆ నక్షత్రాల వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఎదగలేరు. ఇప్పుడు కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు అధిపతి ఎవరు? సూర్యుడు. వాళ్ళు తూర్పు దిక్కు తీసుకోవచ్చు అనుకుందాం ఖచ్చితంగా. అలాగే కన్యారాశి జాతకులు, సింహరాశి జాతకులు తూర్పు దిక్కు తీసుకోవచ్చు, పడమర దిక్కు తీసుకోవచ్చు. అందుగురించి మనము చాలాసార్లు గ్రామార్వణం చూడాలంటాము. మీరు ఇల్లు ఎన్ని లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారో నాకు సంబంధం లేదు. కొనేటప్పుడు అందులో ఒక వాస్తు పండితుని పిలిచి ఆయన ఏమడుగుతాడమ్మా, ఓ 5,000, ఓ 10,000, ప్రేమ ఎక్కువైతే పెద్ద గురువు గారు లాగా వస్తే ఓ 20,000 వేసుకోండి. అమ్మా ఇప్పుడు భాగ్యనగరంలో ఏ పట్టణంలో కొనాలన్నా కూడా ₹1,00,00,000 లేనిది 100 గజాలు కూడా వస్తలేదు. అంతే కదమ్మా. 100 గజాల ఇల్లు కట్టిన గింత కూడా జాగా వదిలిపెట్టకుండా కట్టినటువంటి ఇల్లు చాలా వరకు అమ్ముతున్నారు.
₹1,00,00,000 పెట్టి కట్టుకున్నప్పుడు ఓ ₹10,000 ఓ గురువు గారికి ఇచ్చి మంచి పండితుని పిలిచి, నాయన గురువు గారు మాకు ఈ పరిస్థితి ఉంది, ఇది కొనాలనుకుంటున్నాము, దీనికి మంచి సలహాలు ఇవ్వాలంటే ఇవ్వరా అండి? పిలవరు. వాళ్ళకి తెలుసు. ఆయన ఎందుకండి ₹10,000 వృధా? ఆగ్నేయంలో వంటగది ఉందా లేదా? ఉంది, బ్రహ్మాండంగా ఉందా? ఈశాన్యంలో దేవుడి గది లేకుండా మెయిన్ డోర్ ఉందా లేదా? ఉంది. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పేదగా విశాలంగా ఉందా లేదా? ఉంది. ఇంకా పండితుడు ఎందుకు ₹10,000? అలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి కొన్ని నక్షత్రాల వరకు దక్షిణ ఆగ్నేయం పనికొస్తుంది, కొన్ని నక్షత్రాల వరకు. కొన్ని నక్షత్రాల వరకు పడమర వాయువ్యం పనికొస్తుంది, కొన్ని నక్షత్రాల వరకు ఉత్తర ఈశాన్యం పనికొస్తుంది, కొన్ని నక్షత్రాల వరకు తూర్పు సింహ భాగం పనికొస్తుంది, కొన్ని నక్షత్రాల వరకు నైరుతి ద్వారం ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఉండొచ్చు అండి, నేను గ్యారంటీ చెప్తున్నాను. కొన్ని నక్షత్రాల వరకు నైరుతి మెట్లు చాలా వరకు పనికిరావు, కానీ కొన్ని నక్షత్రాల వరకు ధైర్యం చేసి వసతి లేకుండా నైరుతి మెట్లు కూడా పెట్టవచ్చు. అలా చేసుకోవాలి తప్ప ఒక తూర్పునే పరిగణనలోకి తీసుకుంటే అది మీ కర్మ. తీసుకుంటే మాత్రం మిగతా 7 దిక్కులు మీరు వాడుకోవద్దు, అది చెప్పండి. అది అద్భుతం. పూర్వకాలంలో ఆగ్నేయానికి ఈశాన్యానికి మధ్యలో సింహద్వారం ఉండేదండి. ఎందు గురించి ఉండేది సింహద్వారము? కరెక్ట్గా సూర్యకిరణాలు ఎక్కడి నుంచి వస్తాయండి? తూర్పు నుంచి. మధ్యలో పడాలి. నువ్వు తూర్పు ఈశాన్యము డోరు ఓపెన్ పెట్టినామనుకోండి, నీకు ఎలా వస్తాయండి? ఒకటి. రెండవది, మెయిన్ సింహద్వారం పడటం వలన ఆగ్నేయం దిక్కు సగము వెలుతురు వస్తుంది సూర్యకిరణాలు, ఈశాన్యం దిక్కు సగం వెళ్తాయి, మధ్యలో మొత్తం పడతాయి కదా. దాని అర్థం ఏంటంటే ఈశాన్యంలో దేవుడి స్థలం ఉంటుంది కాబట్టి మొదటి సూర్యకిరణాలతోటి సూర్యనారాయణమూర్తి దేవుడి గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులకు నమస్కారం తెలియపరుస్తున్నాడు. నెంబర్ 1. ఆగ్నేయంలో వచ్చేటువంటి సూర్యకిరణాలు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి ఇల్లాలకు అనారోగ్య సమస్యలు రాకుండా. ఎందు గురించి అంటే ఒక ఇల్లాలు సుమారుగా రోజుకు 24 గంటలలో 8 నుంచి 10 గంటలు కిచెన్లో ఉంటుంది, వంటశాలలో ఉంటుంది. అత్తమామకు కానీ, పిల్లలకు కానీ, భర్తకు కానీ, మరిదికి కానీ వంట వండి రుచికరమైనటువంటి పదార్థాలు చేసి ఏదైతే తైలం ఉందో నూనెతోటి చేసేటువంటి పదార్థాలతోటి వచ్చేటువంటి ఏదైతే పొగ ఉందో దాని ద్వారా క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుగురించి మీకు స్త్రీలలో ఎక్కువ క్యాన్సర్ వస్తుంది చూడండి. కారణం ఏంది? ఈ మధ్య అంటే ఎగ్జిట్ ఉండే అవి కొత్త పొయ్యిలు వచ్చినాయి. అప్పట్లో ఏముండేటి అమ్మా? అందుగురించే ఇటొచ్చే సూర్యకిరణాలు ఆ ఇంటి ఇల్లాలకు వండే పదార్థాలలో ఉన్నటువంటి ఇబ్బందులు రాకుండా సూర్యకిరణాల ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి తూర్పు సింహద్వారం. మధ్యలో వచ్చే కిరణాలు ఉంటాయి కదా, ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూములకు ఆరోగ్యంగా ఉండడానికి తూర్పు అంత గొప్పది. మిగతా దిక్కులు కూడా చాలా గొప్పవి. పరమశివుడు ప్రసాదించినటువంటి ప్రసాదము ప్రతీదీ గొప్పదే, అంతే తప్ప నీకు నచ్చినట్టు వాడుకుంటావంటే ఒకరోజు సమాధానం ఖచ్చితంగా ఇవ్వవలసిందే. జై గురుదత్త. చక్కని విషయాన్ని అందించారు గురువుగారు. కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నల్మా శ్రీనివాస్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాది జైత్యాలండి. ఎవరి గురించి అండి? నా గురించి తెలుసుకోవడానికి మేడం. నక్షత్రం చెప్పండి. ఒకసారి టైం చెప్తాను. జనవరి 18, 1968. టైం చెప్పండి. రాత్రి 8:11. ఎక్కడ జన్మించారు? జగిత్యాల. మళ్ళీ చెప్పండి అమ్మా. 18వ తారీఖు 1వ నెల 68వ సంవత్సరం గురుగారు. రాత్రి 8:11 జగిత్యాలలో జన్మించారు. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. శతకోటి వందనాలు గురువు గారు. శుభం. శుభమండి, శుభం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు, మాది బిజినెస్ అండి. నాకు బిజినెస్ ఈ మధ్య ఏం చేసినా కరెక్ట్ గా బిజినెస్ లేదు. ఓకే. కొన్ని లోన్స్ ఉన్నాయి. ఓకే. దాంతో మెంటల్ టెన్షన్స్. ఓకే. బిజినెస్ సెట్ కావడం లేదు. ఓకే. మీ పూర్తి పేరు? నా పేరు నల్మా శ్రీనివాస్. కైలాసపురం కూడా వచ్చాము. మీది గురువారం రోజు జన్మించారు. ప్లవంగనామ సంవత్సరము, పుష్యమాసము, మఖా నక్షత్రము, సింహరాశి, సింహలగ్నం. మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో నాకు అవసరం లేదు. మీ వ్యాపారంలో ఒడిదొడుగుల నుంచి మీరు బయటపడడానికి మంచి మార్గం ఇస్తాను. అందులో మీరు కైలాసపురానికి వచ్చినా అని చెబుతున్నారు. శివపరివారంలో ఉండి ఉంటారు. తప్పకుండా అక్కడ కదం పెట్టినటువంటి భగవద్బంధువుల కష్టాలు తొలగించడమే, ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహం లభించడమే అనుజ్ఞ. కాబట్టి కెంపు రత్నము ప్రధానంగా ఫస్ట్ రెమెడీ. కెంపు రత్నము బంగారములో, ఒకవేళ డబ్బుల పరంగా ఇబ్బంది ఉంది, పంచలోహములో 4 క్యారెట్లు ఆదివారము రోజు మీరు సూర్య నమస్కారాలు చేసి
ఎర్రటి వస్త్రాలు ధరించి ఆ రత్నాన్ని మధ్యవేలుకు పెట్టండి. పెట్టిన 7 రోజులలో మీకు మార్పు ప్రారంభమవుతుంది. ఆర్థికంగా, వ్యవహారికంగా, మీరు వృత్తిపరంగా, మానసికంగా, రుణబాధల పరంగా సమస్య నుంచి బయటపడే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. ఆ పని చేయండి. ఆదివారమా ఎవరు? అవునండి. జై గురుదత్త. అయ్యా చెప్పండి. మా పాప పేరు మీద మా బాబు పేరు మీద ముడుపు కూడా కట్టాము. అవి జాబ్ కొరకు మా పాపకు ఆరోగ్యం కొరకు కూడా. చాలా సంతోషం అండి. కైలాసపురానికి ముడుపు పూజలో పాల్పంచుకున్నారా? కైలాసం ముడుపు పూజకు వచ్చాము, లింగ వాటికి కూడా వచ్చామయ్యా. చాలా సంతోషం. అభిషేకం చేశారా స్వామివారికి? అభిషేకం చేశాము. ఆ శివలింగాన్ని తాకినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా మంచి అనుభూతి వచ్చింది. ఓకే, రండి. అది మనమందరం కలిసి నిర్మించే దేవాలయము. అది మనందరిది. ఎప్పుడు సంతోషంగా ఉన్నారండి, దుఃఖం ఉన్నారండి, అక్కడ ఏది ఉన్నా మీకు భగవంతుడు అండగా ఉంటాడు. కాబట్టి స్వాగతం. మీకు ఉద్యోగపరంగా కూడా కట్టినటువంటి ముడుపులు ఈ అమావాస్య దాటిన తర్వాత శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం. మీ పేరమ్మా? సంధ్య రాణి, ఆలయం నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సంధ్య గారు? మా తమ్ముడు గురించి మేడం. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చెప్పమ్మా పండుగ. సంధ్యారాణి గారు. టీవీ పండుగ మేడం. అడగండి అమ్మా. టీవీ చూడొద్దండి, టీవీ నుంచి దూరంగా వచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990 తొలి ఏకాదశి పండుగ మేడం. జూలై 2nd. తొలి ఏకాదశి డేట్ నాకు తెలియదు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వివాహ జీవితం అంత ప్రశాంతతగా లేదు కదా గురువు గారు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆలయంలో సంధ్యారాణి మేడం గురువారు. ఈ గురువారు. ఆలేరులో ఎక్కడ ఉంటారమ్మా? అయ్యప్ప గుడి రోడ్ గురుగారు. పిలిచిన మార్కండేయ గుడి దగ్గర. మొన్న మీకు కాలు కలిసింది కదమ్మా? కలిసింది గురుగారు. మళ్ళీ ఈ రోజు కలిసిందా? కలిసింది గురుగారు. ఓకే, ఫోన్ కలిపేటప్పుడు గురువుగారు మంత్రం చదువుకుంటున్నావా ఏంది? అవును గురుగారు. ఓకే, మీరు కైలాసపురం వచ్చారా? వచ్చినాం గురుగారు, 3 సార్లు వచ్చినాం గురుగారు. ఈ సోమవారం రండి. మీ వివాహ దాంపత్యంలో సమస్య ఏంది? ఒక 2 నిమిషాలు సమయం ఇస్తాను, అక్కడిదక్కడనే పరిష్కారం ఇచ్చేస్తాను. రండి తల్లి. జై గురుదత్త. మరో కాల్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ నా పేరు తేజావతి, నేను ఛత్తీస్గఢ్ నేను మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. నక్షత్రం చెప్పండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్తానమ్మా. చెప్పండి. 9వ తేదీ 8వ నెల 1980. టైం కూడా చెప్పండి. టైం 12:35 అమ్మా, అర్ధరాత్రి. తెల్లవారితే 9వ తారీఖు వస్తుందండి, 10వ తారీఖు? 10వ తారీఖు వస్తుందమ్మా. ఎక్కడ జన్మించారు? అది శ్రీకాకుళం అమ్మ. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. గురుగారు జై గురుదత్త, శ్రీ గురుదత్త. బాగున్నారా గురుగారు? బాగున్నాం తల్లి, బాగున్నాం. గురుగారు గురుమంత్రం చదువుతానండి. చదవమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమ స్వాహ. శుభం తల్లి. సద్గురువు గారికి, మా గురువు గారికి శతకోటి వందనాలు గురువు గారు. చాలా సంతోషమమ్మా. ఆదివారమే కదా జన్మించింది జాతకులు? గురువు గారు ఆదివారం. రౌద్రనామ సంవత్సరము, ఆషాఢ మాసము, పుష్యమీ నక్షత్రము. అమావాస్యనేనా? గురువు గారు తెలియదు, మీరే చెప్పాలి. అమావాస్య వచ్చిందమ్మా. కర్కాటక రాశి, వృషభ లగ్నము, అమావాస్య, పుష్యమీ నక్షత్రము, 3వ పాదం. ఏం తెలుసుకోవాలమ్మా? తమ్ముడికి ఏమో సడన్ గా ఏంటైందో తెలియదు గురువు గారు, నిద్ర పట్టడం మానేసింది రాత్రులు. ఓకే, అది 2 సంవత్సరాలు అవుతుంది గురువు గారు. పని చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలన్నా భయం అని అంటున్నాడు. అయితే ఏమో హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకుంటున్నాము. అయితే ఇప్పటికీ మందులు వాడుతున్నాడు కానీ గురువు గారు ముఖంలో మొదట ఉన్నంత ఇది లేదు గురువు గారు. ఏమీ లేదమ్మా, చిన్నగా సమస్య ఉంది, భయపడవలసిన పని లేదు. ఏదైనా తొక్కుడు కావచ్చు, లేదా మంత్రతంత్ర విషశల్య మూలిక చూర్ణ ప్రయోగాలు ఏదైనా ఉండొచ్చు, భయపడవలసిన పని లేదు. ప్రస్తుతానికి పరిష్కారం చెప్పేస్తాను. దర్భ పూజ సామాగ్రి కొట్టులో దొరుకుతుంది. దర్భ నానబెట్టండి, కొంత దర్భ తీసుకోండి.
పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకొని పడుకోమని చెప్పండి. నేను ఒక శ్లోకం చెప్తాను, అది రోజుకు 3 సార్లు పఠించి పడుకోమని చెప్పండి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అని ఆ మంత్రం 3 సార్లు చదువుకొని దిండు కింద దర్భ పెట్టుకొని అలా ఒక 16 రోజులు చేయమనండి. మంచి రిజల్ట్ వస్తుందమ్మా. జై గురుదత్త. మరో కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి, తిరుపతి. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నక్షత్రం చెప్పండి. విశాఖ నక్షత్రం తులారా. గురుగారితో మాట్లాడండి. లక్ష్మి గారికి నమస్తే. మాట్లాడండి. మీ పాదాలకు చెక్కకోటి వందనాలు స్వామి. శివార్పణం శివార్పణం శివార్పణం. లక్ష్మి గారు చెప్పండి. ఆరోగ్యం గురించి స్వామి. ఓకే, ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయా? షుగర్ ఉంది, బీపీ ఉంది, సైనస్ ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నప్పుడు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉండాలి. ధన్వంతరి మంత్రం చదువుకోండి. మీ శరీరాన్ని మీరు కాపాడుకోవడము, వైద్యులు చెప్పినట్టుగా నడుచుకోవడము ధర్మము. ఏదేమైనా ధన్వంతరి మూలమంత్రం ఉంటుందండి, పెద్దవాళ్ళ దగ్గర తీసుకొని రోజుకు ఒక 5 సార్లు పఠించడం ఒక నియమంగా పెట్టుకోండి. తప్పకుండా మేలు జరుగుతుంది. జై గురుదత్త. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, వినిపిస్తుందమ్మా, చెప్పండి మీ పేరు, మాట్లాడుతున్నామండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టీవీ చూడకుండా మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకున్నాం. నక్షత్రం చెప్పండి. మకా నక్షత్రం, సింహరాశి. అమ్మ, మీరు ఇంకా టీవీ చూస్తున్నారు, టీవీ నుంచి దూరంగా వచ్చేసి గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. మకా నక్షత్రము, సింహరాశి. ఏం తెలుసుకుంటావు తల్లి? 2014 మే 8వ తేదీ స్వామి. ఓకే. ఉదయం 11 గంటల తర్వాత 12 మధ్యలో. ఓకే. చాలా ముందేసి ఉంటాడు స్వామి, అస్సలు చదవడు, అస్సలు ఒక ఇంత కూడా కాన్సన్ట్రేట్ చేయడు చదువు మీద. ఏమి కాదు, మంచి నక్షత్రమే, భయపడవలసిన పని లేదు. శుక్రమహర్దశ ఎంట్రీ అయింది. పగడములో గణపతి లాకెట్ చిన్నది మెడలో వేయండి. వరకు బుధవారము రోజు వేయండి. వేసిన తర్వాత పచ్చగడ్డి ఆవుకు తినిపించండి. తినిపించిన తర్వాత వారికి ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విద్యాగణపతి అనుగ్రహం లభిస్తుంది. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు శుభ ఫలితాలు స్వీకరిస్తారు. అలా చేయండి. జై గురుదత్త. మరో కాల్తో కూడా మాట్లాడతారు గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి. నక్షత్రం, కన్యారాశి. గురుగారితో మాట్లాడండి. అనేక ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్కారం గురుగారు. నాకు ఆశీర్వదించండి గురుగారు, నాకు సంతోషంగా ఉన్నది. హస్తా నక్షత్రము, కన్యారాశి. ఎవరిదమ్మా? అబ్బాయిది గురుగారు, పెద్ద అబ్బాయిది. ఏం తెలుసుకుంటారు? ఏం లేదు గురుగారు, శ్రావణ మాసంలో మ్యారేజ్ అన్నారు, ఏం సంబంధాలు ఏం రాలేదు. 3 రోజుల నుంచి ఇల్లు కట్టాలని పట్టుబట్టినాడు అబ్బాయి. అబ్బాయి పేరు మీద 4 సెంటు స్థలం ఉంది. మీరు ఇల్లు కట్టుకోండి, తర్వాతనే వివాహ సంబంధాలు కూడా వస్తాయి. శ్రావణ మాసము మంచి రోజులు వస్తున్నాయి. శ్రావణ మాసంలో శంకుస్థాపన ప్రారంభించండి. ప్రారంభించిన 60 రోజులలోపు వివాహపరంగా కూడా శుభ ఫలితాలు స్వీకరిస్తారు. మంచి నక్షత్రము, మంచి రాశి, ఎలాంటి దోషాలు లేవు. ప్రయత్నం చేయండి. జై గురుదత్త. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ మైదుపట్నంకి వెళ్ళి మాట్లాడుతున్నామా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆసిఫ్ నగర్, జగదాంబ నగర్కి వెళ్ళి మాట్లాడుతున్నామా. నేను మీరు టీవీ చూడకుండా, టీవీ నుంచి దూరంగా రాకపోతే కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తక్కువ చేయకు. నేను ఇక్కడ బయటనే వచ్చి మాట్లాడుతున్నామా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా గురించి, మా ఇంటి గురించి గురుగారితో మాట్లాడాలని చేస్తున్నాను. నక్షత్రం చెప్పండి.
నాది నక్షత్రము లేదమ్మా, నాది రాసలేరు. అప్పుడు పేరు మల్లేశ్వరి. గురుగారితో మాట్లాడండి. మల్లేశ్వరి గారు, జై గురుదత్త. గురుగారు నమస్కారం. గురుగారు మీ పాదాలకు నమస్తే. నమస్తే అమ్మా, నమస్తే. మల్లేశ్వరి గారు చెప్పండి. మేము కైలాసపురం కూడా వచ్చినాం గురుగారు. అప్పుడు పూజలకు వచ్చినాం కూడా 2-3 సార్లు. ఈ ఊరి దగ్గర ఒకటి చిన్నది శివాలయం కట్టాలనుకొని అందరు ముందుకై కడుతున్నారు గురుగారు. ఊళ్ళ కాపులు ఏదో ఒకటి ఆటంకం వేస్తున్నారు, పని కానియకుండా. దానికి మీతోనే మాట్లాడాలని చేస్తున్నా గురుగారు. తప్పకుండా అండి. భగవంతుడి దేవాలయ నిర్మాణ విషయంలో ఏ కులం వాళ్ళు ఇబ్బంది పెట్టరు. అలా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎప్పటికైనా దాన్ని అనుభవించవలసిందే. మీకు ఆ దేవాలయం విషయంలో ఎటువంటి ఆటంకాలు రావద్దు అంటే కైలాసపురంలో అభిషేకం చేసిన నీళ్లను ఆ పుణ్యస్థలంలో చల్లండి. మీకు ఎటువంటి సమస్యలు రావు. భవ్యమైన దేవాలయము మీరందరూ కలిసి కడతారు. మేము కూడా వస్తాం. సరే గురుగారు, వస్తాం మేము కైలాసపురం. రండి తల్లి. జై గురుదత్త. శుభం. గురుగారు ఎప్పట్లాగే చక్కని ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూనే కాలర్స్ కూడా వారి జాతకపరమైన సమస్యలకి పరిహారాలను అందించారు. చక్కనివి. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. ఇదండి వాటి శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శతమానం